ఇదివరకు అమ్మా నాన్నలకి విషయంలో ఒక క్లియర్ కట్ ఫార్ములా ఉంది. మన తాత ముత్తాతల నుంచి కూడా. నాన్న ఎంత చెడ్డోడైనా సరే నాన్నని మంచోడనే చెప్పేది అమ్మ. స తన పుట్టింటి నుండి తీసుకొచ్చినటువంటి డబ్బులు ఖర్చు పెడుతూ గూడా, మీ నాన్న కష్టపడుతున్నాడు అని చెప్పుకొచ్చేది. ఈయన కూడా కష్టపడతాడు. తగిన డబ్బులు లేకపోతే తన బంగారం అమ్మీనో అట్లాంటివి చేసినప్పుడు కూడా నాన్న గురించి ఒక్క నెగెటివ్ చెప్పేది కాదు తల్లి. అలాగే బంధువులు అడిగినా భర్తని నెత్తిన పెట్టుకునేది. అయితే అప్పట్లో 100కి ఒకడో ఇద్దరో వెధవలు ఉండేవాళ్ళు. 98 మంది ఇదే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఉమెన్ సెంట్రిక్ సిస్టంలోకి వచ్చాక మీ నాన్న ఏం కష్టపడుతున్నాడు, ఆళ్ళ నాన్న చూడు, వీళ్ళ నాన్న చూడు. అట్లాగే ఇదివరకు పిల్లలు బాధ్యతగా పెరిగేటటువంటి క్రమంలో ఆడపిల్ల అయితే నువ్వు వంట నేర్చుకో, నువ్వు ఇంటి పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ అంట్లు తోమడం ఏంటి ఇవన్నీ నేర్పేవాళ్ళు, బట్టలు ఉతకడం ఇది ఖచ్చితంగా చేయించేవాళ్ళు తల్లులు. ఇప్పుడు అదెందుకు చేయాలి? ఈ తల్లి చేస్తానే ఉంది, నాలాగా నా బిడ్డ చేయకూడదు అనుకుంటారు. మరి అప్పుడు రేపు పొద్దున ఎట్లా లైఫ్ ఉంటుంది? విచ్చలవిడితనాన్ని నేర్పుతున్నారు. అబ్బాయిలకి అలాంటి సమస్య అయింది. ఇప్పుడు అబ్బాయిల విషయంలో జాగ్రత్త పడుతుంటే అమ్మాయిల విషయంలో జరుగుతుంది. పర్యవసానం బెంగళూరు లాంటి ఊళ్ళో 30 లక్షల రూపాయలు అప్పులు చేసిందంటే ఒకరిని లవ్ చేస్తా, వాడితో ఏకంగా సహజీవనమట. తల్లిదండ్రులు వద్దనందుకు గాను ఆ తల్లిదండ్రుని తన సహజీవన సహచరుడితో చంపేయించినటువంటి ఉదంతం. ఈవిడ ఆ తల్లిని రెక్కలు పట్టుకుంటే ఆ లవ్వర్గాడు పొడిచి చంపేశాడు. తల్లిని, తండ్రిని, చెల్లిని చంపేయించినటువంటి ఘటన. మన రాక్షసకాండ ఏ స్థాయికి వెళ్తున్నారు అనడానికి సాక్ష్యం ఇది. కెన్నెత్ అనేటటువంటి వాడితో డేటింగ్ చేస్తున్నట్టు శ్వేత తన తల్లిదండ్రులు చంపించినటువంటి ఈ ఉదంతంలో ప్రస్తుతానికైతే అరెస్టులు చేశారు, కానీ సమస్య మాత్రం ఇక పరిష్కారం అవుతుందా ఇట్లాంటి వాళ్ళతో అంటే కష్టమే.